రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది సహేతుకంగా ఉంది, కన్విన్సింగ్గా ఉంది. అందులో ఆయన కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకున్నట్టుగా అంతర్గతంగా ఒక వార్నింగ్ కూడా ఉంది. తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి కౌంటర్గా పిల్లలు కొంతమంది వెళ్ళి రాళ్ళు గిరేయటం, ఓ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన సస్పెండ్ అయిన అతను వచ్చే ప్రెస్ మీట్ పెట్టడం, ఇది రకరకాల మార్గాల దారులు వెతుకుని రకరకాలుగా పోతూ ఉంది. ఇది అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టారు అధికారులు. మళ్ళీ అతని మీద చర్యలు తీసుకోవడం, ఇప్పుడు నుంచి వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడతో దీన్ని పెంచడమేమో. కానీ ఈ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టబోమనేటువంటి హెచ్చరిక చేశారు. ఇక్కడ రాజకీయ పార్టీల పదవులను ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పక్కలో బళ్ళల్లో ఉంటారు వాళ్ళ పార్టీలోనే. ఇప్పుడు ఆయన ప్రమాదం బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంత ఉందో వాళ్ళ పార్టీలో నుంచి కూడా అంత ఉంటుంది. కాబట్టి ఆయన కత్తుల బోన్లో కత్తుల మీద నాట్యం చేయాల్సి ఉంటుంది పరిస్థితి. ఆయన ఏమైనా చేయాలనుకున్నా చేయలేడు, చేయొద్దు అనుకున్నా మానలేడు. చాలా ఉంటాయి వాళ్ళకి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పక్కల బళ్ళాలు కొండ సెలవులు వేసుకుని పడుకున్నట్టు ఆయన. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.